ఓం శ్రీకృష్ణాయ నమో నమః. ఇంట్లో సాక్షాత్తు గృహిణి అంటే లక్ష్మీదేవి. ఆ జగజ్జనని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వారు స్త్రీలు. ఆ అమ్మ యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వారు మహిళలు. అందుకే ఆ యొక్క మహిళలే ఇంట్లో పూజించినట్లయితే గొప్ప ఫలితాలు వస్తాయి. అందుకే మనకు వ్రతాలు ఏవైతే ఉన్నాయో స్త్రీల వ్రతాలే ఎక్కువ ఉన్నాయండి. పురుషుల వ్రతాలు మనకు కేవలం శివరాత్రి వ్రతమని, శ్రీరామనవమి వ్రతమని అలా ఉంది. కార్తీక మాసంలో వచ్చినటువంటి వ్రతాలన్నీ కూడా స్త్రీలే చేస్తారు. ఏ మాసంలో అయినా కానివ్వండి చేసినటువంటి శ్రావణ శుక్రవార సోమవారం వ్రతాలు కూడా వచ్చినటువంటి ఏవి అయితే ఉన్నాయో అవి కూడా స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అనగా ఎందువలన మహిళలకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారంటే, ఒక పురుషుడు సంపాదన చేసి తెచ్చి ఇచ్చి భార్యకు ఇచ్చిన అనంతరం భార్య ఎలా ఎవరికి ఖర్చు పెట్టాలో కేవలం భార్యకు మాత్రమే తెలుసు. అతడు సంపాదన చేసి తెచ్చి ఇచ్చేవాడు మాత్రమే. అన్నీ కూడా మోసే శక్తి అంతే కూడా కేవలం మాత్రం స్త్రీలలో ఉంది. అందుకే స్త్రీలంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తి స్వరూపమైనటువంటిది. అందుకే స్త్రీలు మన ఇళ్లలో మహిళామణులు, స్త్రీలు కాదండి, మహిళామణులు ఎత్ర నార్యంతే పూజ్యంతే తత్ర దేవత రమంతే అన్నారు. అనగా ఎక్కడైతే నారీమణులు పూజింపబడతారో అక్కడ ఆ దేవతలే సాక్షాత్తు రమిస్తారట. అనగా ఆ దేవతలందరూ కూడా వచ్చి నర్తనం చేస్తారట ఆ ఇంట్లో. అనగా ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మహిళామణులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళామణులు ఇంట్లో పూజించినట్లయితే గొప్ప ఫలితాలు వస్తాయి. అనేకమైనటువంటి ఫలితాలు భర్తకు కానివ్వండి, తన సంతానానికి కానివ్వండి, తన ఇంట్లో ఉన్నటువంటి వారందరికి కూడా కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి అత్తమామలకు కానివ్వండి, లేదా ఎవరికైనా కానివ్వండి, ఆ మహిళామణి ఒకవేళ అమ్మవారి ముంగట లేదంటే అయ్యవారి ముంగట కూర్చొని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆ అమ్మ యొక్క మొర ఆ పరమాత్ముడు వింటాడు, వేదనను. అందువలనే స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. మహిళామణులందరూ కూడా ఇంట్లో స్త్రీలే ఎక్కువగా పూజించాలి. ఏదైతే గొప్ప గొప్ప వ్రతాలు ఉన్నాయనుకోండి, భర్తతో సహా భార్య కూర్చోవాలి. మరి భర్త లేనటువంటి విషయాల్లో భర్త యొక్క ఏదైతే శాలువా తువ్వాలు ఏదైతే ఉంటుందో పైన కప్పుకొని ఆమె పూజించాలి. ఇద్దరు పూజిస్తే బాగునే ఉంటుంది. కానివ్వండి, స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత మన యొక్క శాస్త్రాలలో ఇచ్చింది. అందుకే ఎత్ర నార్యంతే పూజ్యంతే చెప్పారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజిస్తారో అక్కడ సాక్షాత్తు దేవతలే వచ్చి ఆనందంతో పడిపోతారట, ఆనందంతో తృప్తిగా ఉంటారట. అందువలన పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ అధికారం ఇచ్చారు. ఆ పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ వ్రతాలు పూజలు ఎవరైతే చేస్తుంటారో వారి యొక్క గృహసీమ ఎలా ఉంటుందంటే స్వర్గసీమగా మారిపోతుంది. అనగా ఆవిడ చేసినటువంటి రామాయణ భాగవత ఏవైతే ఉన్నాయో చూడండి, రామాయణ భాగవత అన్నాను కదా, ఇక్కడ రాముల వారికి ఏదైతే జ్ఞానబోధ ఇచ్చినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో కైకేయి అమ్మ, కైకేయి తల్లి సాక్షాత్ చిన్నప్పుడే ఆ రాముల వారికి ఆ రావణాసురుడు అన్నటువంటి రాక్షసుడున్నారు, ఎందరో మునులకు ఇలా చేస్తున్నారు, నీ యొక్క కర్తవ్యం ఏంటిది అన్నటువంటి విషయాన్ని బోధించింది కైకేయి. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే స్త్రీలకే ఎక్కువ శాతము పూజించేనటువంటి అధికారం ఇచ్చాడు పరమాత్ముడు. మనకు శాస్త్రం కూడా అదే చెప్తుంది. స్త్రీలే ఎప్పుడైతే ఎక్కువగా భక్తితో పూజిస్తే ఆ యొక్క పరివారంలో ఉన్నటువంటి వారికందరూ కూడా సుఖముగా, శాంతిగా, సమాధానంతో జీవిస్తారంటూ అందువలన పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ
అవకాశం మనకి ఇచ్చిందన్నటువంటి విషయానికి భాగవత రామాయణాలు ఏది చూసినా కానివ్వండి స్త్రీలకే ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కావున స్త్రీలకే ఎక్కువ అధికారం ఉంది. వారు పూజించడానికి, వ్రతాలు చేయడానికి పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ అధికారం ఉంటుందని స్వస్తి.